ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక దేవర సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు ఎన్టీఆర్. ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఈ విషయం అలాగే ఈ సినిమా కూడా 2 భాగాలుగా రిలీజ్ కానుందని మేకర్స్ గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకున్నాయి. ఇక ఇలాంటి క్రమంలో తారక్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. ప్రతి ఒక్కరికి కెరియర్లోని కొన్ని అరుదైన తీపి జ్ఞాపకాలు ఉంటాయి. అలా ఎన్టీఆర్ కెరియర్లో ఒక సినిమా కూడా ఆయనకు మరిచిపోలేని తీపి జ్ఞాపకమట. ఆ మూవీ మరేదో కాదు, 'బాద్షా'. శ్రీను వైట్ల డైరెక్షన్లోనూ తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్తో పాటు బ్రహ్మానందం కామెడీ టైమింగ్ కూడా ఈ సినిమాకు హైలైట్గా నిలిచింది. ఇక ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ సినిమా గురించి వివరిస్తూ, నాకు ఈ సినిమా కోసం 3 హీరోలు సహాయం చేశారని, అది కూడా వారు ఏమీ ఆశించలేదంటూ చెప్పుకొచ్చాడు. ఇక 3 హీరోస్ మరెవరో కాదు, రామ్ చరణ్, మహేష్ బాబు, సిద్ధార్థ్. రామ్ చరణ్ సినిమా ఫస్ట్ డే రోజున ఎన్టీఆర్కు క్లాప్ ఇచ్చాడు. రామ్ చరణ్ చేతుల మీదుగానే ఈ సినిమా ప్రారంభం అవ్వడం విశేషం. ఇక మహేష్ బాబు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించారు. ₹1 కూడా ఆశించకుండా తారక్తో ఉన్న బాండింగ్, శ్రీను వైట్లతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణమేనని ఆయనకు దీనిపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక సినిమా కోసం తన వంతు సాయం అందించిన మరో స్టార్ హీరో సిద్ధార్థ్. సిద్ధార్థ్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ ప్లే చేశాడు. కేవలం నాపై ఉన్న ఇష్టంతోనే సిద్ధార్థ్ ఆ రోజు ఆ పాత్రలో చేశాడని తారక్ గతంలో వివరించారు. తర్వాత కాలంలో చరణ్, ఎన్టీఆర్ కలిసి త్రిబుల్ ఆర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తారక్ గెస్ట్గా హాజరైన సందడి చేశారు. ఇక ఇండస్ట్రీలో ప్రతి హీరోకు ఇలాంటి హెల్తీ కాంపిటీషన్ ఉండటం మంచిదని తారక్ వివరించారు.